ఎంవిఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏదసత్యం, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి. 1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం తరువాత ప్రాసక్రీడి అని శ్రీశ్రీ గారి గురించి ఎంవిఎల్ మాస్టారు రాసిన వ్యాసం విజయవాడ ఆకాశవాణిలో అప్పుడు నాన్న గళంలో ఇప్పుడు నా గొంతులో. ఆదికవి నన్నయ్య వేషంలో పుట్టిన విశ్వనాథ ఆధునిక కవిత్వానికి శ్రీకారం కాలేకపోయారు. శ్రీకారమే ఈ యుగానికి నన్నయ్యగా మారింది. ఆధునికతకు ఎదురీత విశ్వనాథ, ప్రాచీనతకు బదులీత శ్రీశ్రీ. భారతంలో మహాప్రస్థానం రచించే అదృష్టం తిక్కనకే గాని నన్నయ్యకు దక్కలేదు. మహాప్రస్థానం మరో రూపంలో దర్శించే అదృష్టం నవభారతంలో శ్రీశ్రీకి దక్కింది. నన్నయ్య, తిక్కన వగైరా వగైరా అందరూ మహానుభావులే, కానీ అందులో కొందరికే వందనాలు. శ్రీశ్రీకి మాత్రం అభివందన రక్తచందనాలు. పుండు వంటి చలిపెట్టే సలుపులోంచి పుట్టింది శ్రీశ్రీ కవిత్వం. భావ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఎదురెదుతున్నాం అన్న భ్రమ కలిగించేది శ్రీశ్రీ కవిత్వం. ఎర్ర మందారాల సిరిసిరి నవ్వు శ్రీశ్రీ కవిత్వం. నిలువునా చీలుతున్న గానం చేసే వెదురుబద్ద శ్రీశ్రీ కవిత్వం. పసివాడికి పైరగాలి, పైత్యగాడికి ఈదురుగాలి, మొండివాడికి బండరాయి, బండవాడికి ఒరిపిడిరాయి శ్రీశ్రీ కవిత్వం. తరతరాలకు తరగని వెన్నముద్ద, వాడని చెంగల్వ పూదండ శ్రీశ్రీ కవిత్వం. ప్రతి తెలుగువాడు అక్షరాభ్యాసం శ్రీశ్రీకారంతో జరుపుకోవాల్సినంత గొప్ప ఖడ్గ సృష్టి శ్రీశ్రీ కవిత్వం. అది విలువైన వజ్రం, పదునైన కత్తి, సున్నితమైన పువ్వు. శ్రీ శ్రీనివాసరావు బతుకంతా దేవులాడింది శ్రీరంగనీతులు చెప్పటానికి కాదు, ఇలా బతక్కూడదని జాతిని కోప్పడటానికి, కవితా వీరంగ రీతులు మప్పటానికి. అది ప్రాసైనా, ఇషాట్నం యాసైనా, ద్విపదైనా పంచపదైనా, చిలికి తీసిన వచనగీతమైన, అర్థం పరమార్థం, గమనం గమ్యం మహాప్రస్థానానికే. కవిత్వం సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం, అమోఘమగాధమచింత్యమమేయం, ఏకాంతం ఏకైకం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించేదని నిర్వచించిన శ్రీశ్రీ, అంది అందకపోయే నీ చలాంచలముల రసమిశ్రుమర కుసుమపరాగం అని మదనపడిన శ్రీశ్రీ ప్రాచీన కవులందరికంటే క్లోజప్లో సరస్వతి సాక్షాత్కారం పొందాడని నా అభిప్రాయం. అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకుని రుచిర స్వప్నాలను గాంచే జవరాలి మనఃప్రపంచపు టవర్తాలలోనే సరస్వతి సరస్వత్తోడుగా నిలకడగా దర్శనమిస్తుంది. శ్రీకి అంత్యప్రాస శ్రీయే, మరో అక్షరంతో క్రీడించడానికి వీల్లేదు. అందుకే శ్రీశ్రీ ప్రాసక్రీడి. లక్ష్మి అన్నా, సంపదన్నా, ఐశ్వర్యమన్నా, త్రివర్గమన్నా, వృద్ధి శోభ బుద్ధి కీర్తి అలంకరణ, సరస్వతి ఉపకరణ, మారేడు శ్రీరాగం, చివరికి విషం అమృతం అనే ఏ అర్థం చెప్పినా శ్రీకి శ్రీయే ప్రాస. అతనిదైన భాషలో పలికే ఆ ప్రాసే శ్రీశ్రీకి శ్వాస. ప్రాసక్రీడ శృంగారానికి రమ్యమైన ప్రాణం, ప్రాసక్రీడ హాస్యానికి పసందైన బాణం అని 50 ప్రాసక్రీడలకు 50 కందాలు 50 పంచపదులు చేర్చి ఎవడు బతికాడు 350లు నేను తప్ప అన్నట్టు పొగరుగా పొడుగ్గా చెప్పాడు. పత్రికలో కార్టూనులు పడటం చూడలేదు, పద్యంలో ఆ మాదిరి పద్ధతి వీల్లేదు అని ప్రశ్నించాడు.
బస్తాలకు బళ్ళకెత్తు పద్యాల కవిత్వం, ప్రాచీనత పవిత్రమా, పనికిరాదో నవత్వం అని నిగ్గదీశాడు. ప్రపంచాన్ని చూడలేని కవిత నిజం చూపదు, ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్రపక్షి బాపతు అని కొందరిని అవహేళన చేశాడు. ఆ హేళనలోనే రాజకీయ సాహిత్య రంగాలలో వెనకచూపు మనుషులకు చెప్పుదెబ్బలు కొట్టాడు. కానీ అవి చెప్పులతో తలుపులతో కాక తమలపాకులతో కొట్టినట్లుంటాయి. వేమన గురించి రాళ్లపల్లి వారన్నట్లు గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లుంటాయి. ఎగతాళి గతకాలం మనుషుల్ని చేయటంతో పాటు వైతాళికులకు ప్రాసక్రీడతోనే నివాళి సమర్పించాడు. ఆదిభట్ల నారాయణదాసు గారిని హరికథా పితామహుడగు ఆదిభట్ల దాసు సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసుగా వర్ణించాడు. వ్యావహారిక భాషను ఏలికల నాలికలకు పట్టించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని భాషా శాసనచనుడై పరగినట్టి గిడుగు తెలుగువారి వెలుగుదారి తొలి వెన్నెల మడుగుగా చూడగలిగాడు. నా త్రిమూర్తులు వీరు అని కీర్తించిన తిక్కన, వేమన, గురజాడలలో అప్పారావు గారి గురించి అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో విధవాయిత్వం మరిపించే పాట అని గానం చేశాడు. జీన్ పాల్ సార్త్రే సౌండించిన ఎగ్జిస్టెన్షియాలిజం, జనన మరణ నరకనాక సూపర్ రియలిజం అనే నిజం తెలుగువాడికి తెలియజెప్పాడు. ఆ రోజుల్లో మహాప్రస్థానం రాసిన శ్రీశ్రీ చిన్నపిల్లాడిలా ప్రాసక్రీడలు చేస్తున్నాడు అని హ్రస్వదృష్టులు కొందరు అన్నారు. వారికి శ్రీశ్రీ పద్యాలే సమాధానం. మహాప్రస్థానం నాటి ముచ్చట ఒకటి 25 ఏళ్ల సాహిత్యం అనే వ్యాసంలో పదిలపరిచాడు శ్రీశ్రీ. అది వినండి. ఈ సింగిల్ పన్నా గేయాలు రాసే రోజుల్లోనే ఒకసారి అడవి బాపిరాజు గారు భీమవరంలో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో నేను కవితా పఠనం చేస్తూ ఉంటే వెనక నుంచి ఒక 10-12 ఏళ్ల కుర్రాడు, ఓస్ ఇదా కవిత్వం అంటే, ఇలాంటిది నేను రాసేయగలను అనడం వినిపించింది. ఆ వయస్సు కుర్రాడి చేత అలా అనిపించగల కవిత్వం రాసినందుకు ఇప్పటికీ నేను గర్విస్తున్నాను. ఈ మాట ఆయన ప్రతి పాటకి వర్తిస్తుంది. అసమర్థుడి చేతిలో అసొనెన్స్, అందించదు సరిగ్గా రెసొనెన్స్, దానికి కావాలెంతో విజిలెన్స్, అందుకే చందో రహస్యం తెలిసిన వెటరన్స్ స్ట్రెయిట్ రైమ్కే ఇస్తారు ప్రిఫరెన్స్ అని పంచపదులలో ప్రాసోపదేశం చేశాడు శ్రీశ్రీ. లాటానుప్రాసం, చేకానుప్రాసం, భూటానులో ప్రారంభించాయి గలాటాను, కోరుకున్నాయి నా కవిత్వంలో వాటాను, ఒప్పుకుని వారు ఉభయులు గొప్పవారే అని చాటాను అని శ్రవణప్రాస రహస్యం చెప్పాడు. రావూరి దొరసామి శర్మ గారు తన ఛందోరీతుల గ్రంథంలో ప్రకృష్టో వర్ణ విన్యాస ప్రాస అన్నదాన్ని వివరిస్తూ సంస్కృత భాషలో ఈ ప్రాసము శబ్దాలంకారములలో గ్రహింపబడును, ప్రాస రసస్ఫోరకము, చారుతాహేతువు అని చెప్పారు. మహాప్రస్థానంలో కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ అని అంత్యప్రాసతో చెప్పిన పద్యం బాపిరాజు గారి సభలో కుర్రాడన్నట్లు ఇది నేను కూడా రాయగలను అనిపిస్తుంది. కానీ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పటానికి 1000 ఏళ్ళు పట్టినట్లు పదండి ముందుకు అనే మామూలు మాట అనటానికి కూడా 1000 ఏళ్ళు పడుతుందని గ్రహిస్తే గురజాడ శ్రీశ్రీల్లా కవిత్వం రాయాలంటే ఎంత మదన పడాలో, తపన పడాలో, తపస్సు చేయాలో తెలుస్తుంది. ఆవేదనాలోచనలు మాత్రమే ప్రపంచ సందర్శనం చేయగలుగుతాయి. అప్పుడు అన్ని దేశాలు, జాతులు, భాషలు బిందు రూపంలో కనుబొమల మధ్యన కేంద్రీకృతమై నిలుస్తాయి. అలా నిలుపుకున్నవాడు కనుకనే శ్రీశ్రీ ప్రపంచం బాధ తన బాధగా పంచుకున్నాడు. విశ్వరూపంతో ఎదిగి ప్రపంచాన్ని తనతో పాటు పెంచుకున్నాడు. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం, వెదజల్లుతా దిగ్దిగంతం, అభ్యుదయ సుగంధం, అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం అని చెప్పుకోగలిగాడు. ప్రజలకు చేరువ కావడానికి సినిమాకి ఉన్న శక్తి మరే కళకి, ప్రచార సాధనానికి లేదని ప్రముఖులందరూ గుర్తించారు. సినిమా పాటలలో శ్రీశ్రీ తన ముద్రను స్పష్టంగా, విజయవంతంగా వేసుకోగలిగాడు. ఫలానా పాట శ్రీశ్రీ గారే రాయగలరు అనే మాట చిత్రరంగంలో 3 దశాబ్దాల పాటు వినిపించింది. తెలుగు వీర లేవరా అనే పాట తెలుగువారితో జాతీయ స్థాయి బహుమతి గెలిపించింది.
ఆ పాటలో పూర్ణ బిందువుతో కూడిన హకారాన్ని ప్రాసగా వేశాడు శ్రీశ్రీ. పాటలోనే కాక అదే ప్రాసతో పంతులమ్మ చిత్రంలో పద్యం రాసి తన ప్రతిభను ప్రదర్శించాడు. అంహో దుర్భరమాయ భారతము గర్వాంధుల్ దురార్భాట సంరంహుల్ స్వార్థపరుల్ చరింతురిట వీరల్ సేయు ఘోరాలపై సింహంబోయనలేచి నేనిక మహాక్షేళాధ్వనిన్ వీరలన్ సంహారంబొనరించు శక్తిని జగన్మాత ప్రసాదింపుమా. ఈ పద్యంలో ఎత్తిప్రాసలతో ఆటలాడుకున్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ విశ్వనాథను కొండవీటి పొగమబ్బు తెలుగువాడి గోల్డు నిబ్బుగా అభివర్ణించాడు. విశ్వనాథ రాసిన అంహోవారణ కుంభపాటన అనే పద్యం ఒకచోట గుర్తు చేసి ఆ ప్రాసతోనే తాను చేసిన చమక్కును పేర్కొన్నాడు. సింహాలకు జూలుండును సంహారమే సృష్టియగును సామాన్యముగా అంహంసేయగును పుణ్యము సంహౌ మన కవనధార స్రవించు అని. సరదాకి చేసిన ఈ సర్కస్ ఫీట్లు కుండలాల పండితులకి ఒళ్ళు మండిస్తాయి. రాసక్రీడలాడుకుంటున్నాడు శ్రీశ్రీ అనే వాళ్ళకి జవాబుగా వినిపిస్తాయి. అందంగా మధురస నిష్యందంగా పఠితృ హృదయ సంస్పందంగా కందాలోకవంద రచించిందికి మనసయ్య నాకు సిరిసిరిమువ్వా అని రాసిన 50 కందాలలో ఛందోరహస్యం తెలిసినవాడు కాబట్టే వాగ్నేతవు నీవే మహోగ్రాగ్నుర్వీధరము నీవే అసురఘృత్య గురుండవీవే అనగలిగాడు, అనుకోగలిగాడు. చెంచాతో సముద్రాన్ని తోడశక్యమా కంచీతో విమానాన్ని తోల సాధ్యమా అనే హాస్యగీతాన్ని, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు అనే సీరియస్ పాటని చూస్తే శ్రీశ్రీకి శబ్దం మీద ఉన్న ప్రభుత్వం, ఛందస్సు అలంకార శాస్త్రాలలో ఉన్న ప్రవేశంతో పాటు ఆయనలో గల సున్నితమైన హాస్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తను చెప్పదలిచింది తనకు స్పష్టంగా తెలిసి ముసలి గుర్రాన్ని నడిపేవాడిలా కాక ఛందస్సుల అశ్వహృదయం గుర్తించి రచించినప్పుడు కవికి శబ్దం చాకిరీ చేస్తుంది. గంభీరంగా ఎదుటివాడికి అర్థం కాకుండా కాక లలితంగా హాస్యరస భరితంగా పద్యాన్ని పలికిస్తుంది. చలంగారన్నట్లు చెప్పటానికి ఏమీ లేకపోయినప్పుడే కవి ఛందస్సుల చీరల వెనక అలంకారాల నగల మధ్య దాస్తాడు. భావాన్ని కాక శాస్త్రాల భారాన్ని మోస్తాడు. శబ్దార్థాలు పార్వతీ పరమేశ్వరులన్న కాళిదాసోక్తికి శక్తినిచ్చిన వాళ్ళు నా దృష్టిలో ఆ శ్రీనాథుడు, ఈ శ్రీశ్రీనాథుడు. శబ్దం చూసి కన్ను చెదరకుండా హృదయాన్ని పదిలపరిచి లోతులకు తీసుకువెళ్లే సత్తా శ్రీశ్రీలో కనిపిస్తుంది. ప్రాసాక్షరంతో కందాలను, అంత్యప్రాసతో ప్రాసక్రీడలు, పంచపదులు రాసిన శ్రీశ్రీ కవిత్వంలో శాస్త్రాల్ని దాటి హృదయాల్ని మీటే భావప్రాస ఉంది. ఆ భావప్రాస మహాప్రస్థానం అంతటా ప్రవహించింది, వచన రచనలోనూ ప్రసరించింది. శ్రీశ్రీ నోటి వెంట వెలువడిన ప్రతి మాటలో ప్రకాశించింది. శ్రీశ్రీ కవిత్వం చిచ్చుకొట్టేది కాదు, రెచ్చగొట్టేది, తట్టి లేపేది, పట్టి నిలిపేది. అందుకే కవిత్వాన్ని నిర్వచిస్తూ కవిత్వం అంటే ఆవేశం కూడా, అది సంవిధానం కూడా. జల కడగటం, మనసులను పరిశుభ్రం చేయటం దాని పని. ఆఖరికి కవిత్వం అంటే ఆరోగ్యం అని ఫుల్ స్టాప్ పెట్టాడు. మిత్రులు కృష్ణరాజు గారు అన్నట్లు లెక్కల మాస్టారు రమణయ్య గారి అబ్బాయి శ్రీశ్రీకి లెక్కలు రావు, వస్తే ఈ శతాబ్దం నాది అని ఉండేవాడు కాదు, రాబోయే ఈ శతాబ్దాలన్నీ నావే అనేవాడు. చావు చచ్చువాళ్ళది, అది శ్రీశ్రీకి లేదు, రాదు. ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది, ఏది నీతి ఏది నేతి, నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి, ఓ మహర్షి ఓ మహాత్మా. మహాకవి శ్రీశ్రీ ప్రాసక్రీడి అని ఎంవిఎల్ మాస్టారు విజయవాడ ఆకాశవాణికి చేసిన ప్రసంగం ఇది.
థ్యాంక్ యూ.